పాతబస్తీలోని కల్తీ కేంద్రాలపై సౌత్ జోన్ పోలీసులు దాడులు చేశారు. ఇవాళ పొద్దుటి నుంచి చేస్తున్న దాడులలో సంతోష్ నగర్, చంద్రాయన్గుట్ట, చత్రినాక, భవానీనగర్ ఏరియాలలో సోదాలు చేశారు. మొత్తం 7గురిని అదుపులోకి తీసుకున్నారు. జంతు కళేబరాలతోని నూనెలు తయారు చేస్తున్న 3, నకిలీ నెయ్యి తయారు చేస్తున్న 3, నకిలీ గుట్కా కేసులో 1, మొత్తం 7గురిని విచారిస్తున్నారు. 58 డబ్బాల పామాయిల్, 40 డబ్బాల డాల్డా, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీని మీద డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పలు స్థావరాలపై పోలీసులు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ కలిసి చేసి సుమారు 9 మందిని దీనిలో ప్రధానంగా నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 7 క్రిమినల్ కేసులు పెట్టాం. దాంట్లో 272, 273 మేకింగ్ ఫుడ్ ఐటమ్స్ అబ్నాక్సియస్ టు ద హెల్త్, పబ్లిక్ హెల్త్. అదేవిధంగా 420 ఫర్ ఇల్లీగల్ గెయిన్, 420 కూడా వేసి వీళ్ళందరూ రిమాండ్ పంపిస్తున్నాం. గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ వ్యూ తీసుకుని అడల్టరేటెడ్ ఫుడ్ ఐటమ్స్ జీరో టాలరెన్స్ ఉండాలని పిలుపునివ్వడంతో, ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కంప్లీట్ పోలీస్ స్టేషన్కి 2 టీములు చొప్పున ఎస్బీ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, లోకల్ ఇన్ఫర్మేషన్తో ఈ కంటిన్యూస్ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. పబ్లిక్ కూడా చాలామంది ఒక స్పృహ, అవేర్నెస్ వచ్చింది మన హెల్త్ ఏ విధంగా పాడైపోతుంది అనేది. సో అందుకనే చిన్న విషయాలు ఉన్నా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, అదర్ ఫుడ్ టెస్టింగ్ అథారిటీస్తో కలిపి ఈ రేట్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం. కొత్తగా ఆర్డినెన్స్ కూడా వచ్చింది. పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నార్మల్ ఎగ్జిస్టింగ్ లా అనేది వాళ్ళపై సీరియస్ వ్యూ, డిటరెంట్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల చాలా వాళ్ళు బెయిల్ మీద వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి పీడీ యాక్ట్ ఒకసారి అటువంటి కఠినమైన చట్టాలు ద్వారా వాళ్ళు జైలుకి వెళ్తే మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇనిషియేట్ చేసే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు. వాటిని అవకాశాలంటే ఆ డేటాని, ఆ క్రిమినల్ రికార్డ్ని అంతా రికార్డ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరి మీద జియో ట్యాగింగ్ చేసి. ఒకసారి అది ఫుల్ఫిల్ అవగానే పారామీటర్స్ ఆ పీడీ యాక్ట్ కింద ప్రపోజల్ కమిషన్ గారు పెట్టడం జరుగుతుంది. ఇక వాళ్ళ ఇష్టం. ప్రపంచంలో ఎడ్జెక్టివ్స్, విశేషణాలు ఏమైతే మంచిగా ఉన్నాయో, ఇప్పుడు ఇది టేస్ట్ అని పెట్టారు దీనికి. అంటే చాలా రుచికరంగా ఉంటుంది. అంటే ఇది టొబాకో, జర్దా. ఇక ఎంవిఎం, క్లాసిక్, హోషియార్, ఇక వాళ్ళు ఏదైతే మంచి మంచి పేర్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని, హైయెస్ట్ మంచి క్వాలిటీ అని, ఏయో కొత్త కొత్త బ్రాండ్స్, రకరకాల బ్రాండ్స్తో క్లాసిక్ అట. అట్లా వాళ్ళ ఇష్టం. ఇంటర్నెట్లో ఏం కావాలితే ఆ పేర్లు ఉంటాయి. పెద్ద పెద్ద మెయిన్ బ్రాండ్స్తో కూడా కలిపేసుకుని వాళ్ళ ప్యాకెట్స్ లోన మెటీరియల్ వేలుతుంటాయి, పైన ప్యాకెట్స్ యాజ్ ఇట్ ఈస్గా అది ఆ విధంగా వాళ్ళు సిమ్యులేట్ చేసి లేబుల్స్ని కొత్తగా ప్రింట్ చేసి వాటిని అమ్ముతున్నారు. ఏదండి అంటే కొన్నిటికి లైసెన్సులు లేవు. కొన్ని లైసెన్సులు ఉన్నప్పటికీ ఆ కల్తీలకి బాగా లాభాలకు అలవాటు పడిపోయి ఇల్లీగల్ గెయిన్స్కి ఇప్పుడు టర్మరిక్ పౌడర్లో బియ్యం పౌడర్ కలిపేస్తున్నారు, చింతపెక్క పౌడరు ఈ మిర్చి పౌడర్ కింద వాడేస్తున్నారు. మనం అది అంతా మనం ఎంక్వైరీ చేస్తున్నాం. చాలా విడిగా చాలా హోటల్స్కి వెళ్తున్నాయి. ఇంట్లో డొమెస్టిక్ చాలా పల్లెటూరులో అమ్ముతున్నారు ఇట్లని. చాలామంది ఎడ్యుకేటెడ్ అయితే కొద్దిగా బ్రాండెడ్ అనుకున్నారు. బ్రాండెడ్ ఉన్నా కూడా బ్రాండెడ్ లేబుల్ ఉంటుంది, లోన ఉన్నదంతా దారుణమైంది. సో ఎందుకంటే ఆ బ్రాండెడ్ కూడా అది ఈజీగా వాళ్ళు డూప్లికేట్ ఆ ప్రెస్లో తయారు చేసేస్తున్నారు యాజ్ ఇట్ ఈస్గా. ఎట్లా నకిలీ కరెన్సీ యాజ్ ఇట్ ఈస్గా ఎలా కంప్యూటర్లో తీసేస్తున్నారో అవి కూడా తీసేస్తున్నారు. కొన్ని ఎంఆర్పి రేట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ లైసెన్సులు లేని వాళ్ళకి 2 రకాలు. ఒకటి, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఆ పరిధిలోకి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోతే కొంతవరకు ఈ కల్తీ వ్యవహారం తగ్గుద్ది. ఇది లేని వాళ్ళు ఎటువంటి లైసెన్స్ లేకుండా జీరో బిజినెస్ చేసేస్తున్నారు. దానికి ఒక కంట్రోల్ కానీ, ఒక విజిలెన్స్ కానీ ఏమీ లేదు.
సో వాళ్ళు ఈ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తున్నారు ఒక పక్కన, దానికి ఈ బ్రాండెడ్ ఇవి కూడా లేకోకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పేర్లు పెట్టేసుకుని, అంటే మీకు అది ప్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఎన్ని క్వింటాల్స్ ఎంత మెటీరియల్ పెట్టేది, అది లెంది ఆల్మోస్ట్ చాలా ఇప్పుడు 5-6 లారీల లోడ్ ఉంది. ఆ లోడ్లన్నీ సీజ్ చేయడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లతో సాయంతో వెళ్ళి మేము చెక్ చేయడం జరిగింది. ఈ యొక్క రైడ్స్ కంటిన్యూ అవుతాయి. ఇది ఎక్కువ క్వాంటిటీ జర్దా, ఈ టొబాకో, పాన్ మసాలా, రకరకాలు, అంటే కొన్ని పాన్ మసాలా సెంట్రల్ ఎక్సైజ్ వీళ్ళందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. మాణిక్ చంద్ అని కాదు, కొన్ని రజనీగంధ ఇవన్నీ. సో దాంట్లో ఆ వంకతో వీళ్ళు మిగతా సెంటెడ్ జర్దాస్ ఇవన్నీ వాడుతున్నారు. కాబట్టి దానికి అవగాహన కూడా తీసుకుని ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్తో కలిపి వీఆర్ గోయింగ్ వెరీ టఫ్ అగెన్స్ట్ దట్. 9 మందిని అరెస్ట్ చేశాం ఇప్పుడు వరకు. అల్లం పేస్టు, కుళ్ళిపోయిన బంగాళదుంపలు అవన్నీ పనికిమాలినవి అన్నీ కూడా తీసేసుకుని దాంట్లో యాసిడ్ పోసేస్తున్నారు. అది వెల్లుల్లి యాసిడ్ కాదు, అది సల్ఫ్యూరిక్ యాసిడ్, వెల్లుల్లి యాసిడ్. అన్ని మసాలాలు వేసినప్పుడు ఆ టేస్ట్ ఏం కనపడదు. తర్వాత కడుపు మండుతుందంటే మనం ఎక్కువ కారం తిన్నాం అనుకుంటాం, కానీ లేకపోతే మన ప్రాబ్లం అనుకుంటాం, కానీ డ్యూ టు ఇనార్గానిక్ కెమికల్స్ రిలేటెడ్ యాసిడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం గతంలో పట్టుకున్న వాళ్ళు ఎవరు రిపీట్ చేయలేదు. ఇప్పుడు హుస్సేని ఆలంలో బొప్పాయి గింజల మీద యాసిడ్ వేసేసి కలర్ వేసేసి మిరియాల కింద అమ్మేశారు. అట్లాగే మైదా పిండి ఇంకో ఏదో వేసి గసగసాలు పాపి, అట్లాగే జీలకర్ర జాడు చీపురులో ఉన్న పొట్టుని తీసి జీలకర్ర కింద చేశారు. వాళ్ళతో పాటు గోరఖ్పూర్ నుంచి వచ్చిన సురేష్ గుప్తాతో పాటు వాళ్ళ టీంని వాళ్ళకి దగ్గర తీసుకుని సప్లై చేసి హోల్సేల్ వ్యాపారం చేసే సుమారు 9 మంది మెయిన్ వ్యాపారస్తుల్ని బేగం బజార్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచే ఈ ఫుడ్ అడల్టరేషన్ మీద ఒక అవగాహన వచ్చింది. సౌత్ జోన్లో ఉన్న పాత బస్తీల ప్రజలు కూడా ముందుకొచ్చి ఎక్కడ ఏదన్నా కూడా ఇమీడియట్గా చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ ఇబ్బంది కలిగే వ్యవహారం కాబట్టి. వాళ్ళు ఎవరు రాలేదు. ఆ సురేష్ గుప్తా ఈ వెంట్ టు యూపీ, అతను ఎక్కడ కనపడాడు. వాళ్ళ తాలూకా వాళ్ళు కూడా ఆ బిజినెస్ మానేశారు. వీళ్ళు కూడా చిన్న వాళ్ళు అవగాహన లేకుండా ఏదో లాభాపేక్ష కోసం చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ కల్తీలని కూడా చాలామంది తెలియదు. ఏదో వస్తుంది, ఎక్కువ లాభం వస్తుందని ఉన్నారు. దాని వెనకాల ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళని పీడియా కింద పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.